వ్యక్తుల కోసం వ్యవస్థను వాడుకున్నారు. ఫార్ములా ఈ రేస్తో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం శూన్యం. మాజీ మంత్రి మౌలిక ఆదేశంతో ఒప్పందం మార్చేసి 55 కోట్లు చెల్లించారు. మాజీ మంత్రి మౌలిక ఆదేశంతో ఒప్పందం మార్చేసి 55 కోట్లు చెల్లించారు. అవకతవకలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. ఉప ముఖ్యమంత్రి బట్టి వెల్లడి. మరి ఈ మాజీ మంత్రి ఎవరు? ఎందుకు పేరు చెప్తలేరు? ఆల్రెడీ 55 కోట్లు ఆ మాజీ మంత్రి నొక్కేసిందని మీకు తెలుసు. మరి ఆ మాజీ మంత్రి పేరు ఇంకెందుకు బయట పెడతలేరు? మీకు వాళ్ళకి ఏమైనా లోపాయకార ఒప్పందం జరుగుతున్నదా? ఎందుకు ఇట్లా ప్రజలని ఇంకా 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 అమాయకులను చేసి ఆడుకోవాలని చూస్తాను. ఆ మాజీ మంత్రి ఎవరో మీకు తెలిసినప్పుడు, ఆ మాజీ మంత్రి ఎవరో 55 కోట్లు కాజేసినప్పుడు ఆ మాజీ మంత్రి పేరు ఎందుకు చెప్తలేరు మీరు? గత ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వాడుకున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ రేస్ పేరుతో గతంలో ఒప్పందాలు జరిగిన వీటి ఆధారంగా ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ నిధుల చెల్లింపులో జరిగిన అవకతవకలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ అధికారి వెనుకున్నది ఎవరు? నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ రేస్కు 55 కోట్ల చెల్లింపులు ఉల్లంఘనపై సీఎంకు నివేదిక. ఎవరి అండదండలతో ఈ అక్రమానికి పాల్పడ్డారనే దానిపై లోతుగా విచారణ. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం 55 కోట్లు చెల్లించడంలో సీనియర్ ఐపీఎస్ అధికారి పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోకుండా, మంత్రివర్గం ఆమోదం లేకుండా కేవలం ఒక అధికారి స్థాయిలోనే ఒప్పందం చేసుకొని ఏకంగా 55 కోట్లను నిర్వహణ సంస్థకు చెల్లించడం వెనుక మరెవరి అండదండలైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ నిర్వహించాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలిసింది. అందులో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇంత సాహసానికి ఒడిగట్టడం వెనుక బలమైన వ్యక్తుల పాత్ర కూడా ఉంటుందనే కోణంలో లోతుగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ వెనక ఎవరో ఉండడం ఏంది? ముఖ్యమంత్రి మంత్రులు ఉంటారు. ఆ వ్యవహారం పైన ముఖ్యమంత్రి ఉంటాడు కదా. వెనుక ఎవరో బలమైన వ్యక్తులు ఉన్నారంటే బలమైన వ్యక్తులు ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి బలమైన వ్యక్తి. ముఖ్యమంత్రి కంటే పెద్ద బలమైన వ్యక్తి ఎవరు ఉంటారు రాష్ట్రంలో? కాబట్టి ఈడాట 55 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అన్నట్టు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఒక సమస్యను లేవనెత్తిండ్లు. దీని మీద కూడా లోతైన పరిశీలన చేసి సోనియా గాంధీ గారికి 2000 కోట్లు అప్పచెప్పడానికి ఈ తతంగం ఒకటి, కాళేశ్వరంపై విజిలెన్స్ తతంగం ఒకటి, ధరణిపై కమిటీ ఒకటి, ఈ ఫార్ములా రేస్ పై 55 కోట్లు ఒకటి, వీటన్నిటి మీద ఒత్తిడి పెంచుతారు అన్నట్టు. ఒత్తిడి పెంచి ఎక్కడెక్కడ పైసలు వెళ్తే అక్కడక్కడ రాబట్టి పిండి ఆ పిండిన పైసలను తీసుకుపోయి సోనియా గాంధీ కాళ్ళ దగ్గర పోసి, అమ్మ పార్లమెంట్ ఎన్నికలకు మా వంతుగా 3000 కోట్ల రూపాయలను నీ కాళ్ళ దగ్గర పోసిన తల్లిగా వాడుకుంటే వాడుకో, పడేస్తే పడే. ఈ కథకు తెరదీస్తానన్నట్టు. ఏం చేసింలా ఈ నెల రోజులలో మీరు? ప్రజలకు అక్కడికచ్చ పని ఏదన్నా ఒకటి చేసింలా? ఇంకెట్లున్నది తెలుసా వీళ్ళ పరిపాలన? ఇట్లున్నది. మీరే చెప్పండి. అర్థం మరి నేనేమంటున్నా, నువ్వు ఏ నుండి వస్తున్నావు? ఏ నుండి ఉల్లు పడారే हमारे उल्लू का ऊपर आ रहे ప్రజల పట్ల, ప్రజల బాధ్యతల పట్ల, ప్రజలు ఇచ్చిన దరఖాస్తుల పట్ల ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉన్నదంటే ఇంత బాధ్యత ఉన్నది. ప్రజలు ఎన్నో ఆశలతోటి మీరు పెట్టిన 5 గ్యారంటీల కోసము లైన్లలో నిలబడి గంటల కొద్దీ దరఖాస్తులు నింపి ఫారాలను మీ చేతికిస్తే ర్యాపిడోలు బుక్ చేసి ఆ ర్యాపిడోలకు ఇచ్చి పంపితే వాడు అంగడంగడు ఆగమాగం అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పడేసుకుంటా మిగిలినవి తీసుకొచ్చి మీకు ఇస్తే ఎవరు అప్లై చేసుకున్నారు, ఎవరు అప్లై చేసుకోలేదు అని ఎట్లా తెలుస్తుంది మీకు? ఇదా మీకు ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి? ధరణిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిండ్రు, ధరణిలో మొత్తం దోసుక తిన్నారు. మరి ఇదేంది పేదల పట్ల? ఈ వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి కదా, ఇప్పుడు ర్యాపిడోడు గవర్నమెంట్ ఉద్యోగా? ర్యాపిడో బుక్ చేసి పంపుతారా మీరు ఇన్ని ఫామ్స్? ఎట్లా వాళ్ళు
ఇది దందానా లేకపోతే మీరు ప్రజల పట్ల నిర్లక్ష్యమా లేకపోతే నిజంగా ఇచ్చే ఉద్దేశమేనా మీది? 5 గ్యారంటీలో ఇల్లు కావచ్చు, 2500 కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇవన్నీ 13 అంశాలు ఏవైతున్నాయో 6 గ్యారంటీల్లో ఆ 13 అంశాలు ఇచ్చే ఆలోచనతోటినే ఇట్లా చేస్తానులా లేకపోతే ఏ కాలం గడుపుదాం ఎవడొచ్చి అడుగుతాడు అనే ఆలోచనతోటి ఇట్లా నిర్లక్ష్యం చేస్తానులా. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండడు, ఒక వాహనం ఉండదు, ఏమీ ఉండదు. రేవంత్ రెడ్డి తమ్ముడు ఎస్కార్ట్ వేసుకొని తిరగడానికి వాహనాలు ఉంటే ఎస్కార్ట్ ఉంటాయి. కనీసం మరి ప్రజలు ఇచ్చిన ఈ దరఖాస్తులను భద్రంగా ఇంకో ఆఫీస్కి చేర్చడానికి మాత్రం ఒక వాహనం దొరకదు, ఒక సెక్యూరిటీ ఉండడు, ఒక ఆఫీసర్ ఉండరు. ఇది మీ ప్రజా పరిపాలన. ఇది ప్రజా పరిపాలన లేకపోతే ఏమనాలి దీన్ని? మీరే అర్థం చేసుకోరు. ఈ ఆఖరికి ఇందిరామ రాజ్యంలో ఇట్లా ప్రజా పరిపాలన దరఖాస్తులు ఇలా వాడుకుంటారు. ఇక స్టప్ తినడానికి వాడుకుంటాను. ఓ బ్రాండ్ సీజా పెట్టిండ్లు, ఈడ ఇందిరామ్మ ఉన్నది, ఈడ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అటు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఈడ కొంత స్టఫ్ కూడా ఉన్నది. ఇది ఇక్కడికి వచ్చింది మీ పాలన. అప్పుడే బార్ షాప్ల కాడికి వచ్చింది మీ పాలన. బాగున్నది, చాలా బాగున్నది.